ఈ కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న హన్నా మటికి ఆ మాట చెప్పట్లా. యోబు కూడా ఏమంటున్నాడు? సమస్తమున కోల్పోయిన యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం కానీ చదువుకుందామా. అప్పుడు యోబు లేచి చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ పడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునై వచ్చి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమున స్తుతి కలుగును గాక. ఈ సంగతిలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని. బా, ఎంత మాట అంటున్నాడండి. మనకి పెద్ద పెద్ద శ్రమలే రావాల్సిన అవసరం లేదు, లేకపోతే పెద్ద పెద్ద ఆపదలే రావాల్సిన అవసరం లేదు. ముక్కుకు పరిచయం పట్టినా సరే ఏమంటాం? ఏంటోనయ్యా, నన్ను దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, 6 రోజులు మెట్టి ప్రార్థన చేస్తున్నాయ్యా, జలుబు పోలేదయ్యా. లేకపోతే ఏంటో ప్రభు నన్ను నా ప్రభు నా ప్రార్థన ఆలకించట్లేదు, నన్ను దూరంగా పెట్టేశాడు, ఈ సమస్య మట్టికి పోవట్లేదయ్యా. ఎన్నిసార్లు ప్రభువుని మనం సొనుక్కున్నామో గొనుక్కున్నామో. అయితే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే 2025 మట్టికి అలా ఉండవద్దు, నిన్ను సమృద్ధిలోకి తీసుకువెళ్తా కాబట్టి కొనగవద్దు, సొనగవద్దు, నువ్వు నా పక్షానే ఉండు. హన్నా భక్తి చేసినట్లు నువ్వు చెయ్యి. ఆమె విడవక మందిరానికి ఏ విధంగా ఉందో అలాగే ఉండు. రాత్రి బగాళ్ళు ఉపవాస ప్రార్థనతో ఏ విధంగా గడిపిందో ఆ విధంగా గడుపు. దేవుని మందిరంలో సేవ చేయి. నిశ్చయంగా నిన్ను దీవిస్తాను, ఆస్వాదిస్తాను. హన్నా జీవితం మోడు బారిపోయింది, కానీ ఆమె ఏ మాట మాట్లాడలేదు. కానీ నీ జీవితాన్ని నేను మోడు బారే విధంగా చేయను, సమృద్ధిగా నీకు ఉంచుతానని తెలియజేస్తున్నాడు. కాబట్టి సమృద్ధిగా ఉండాలి అంటే ఆయనతోనే కలిసి ఉండాలి, ఆయనతోనే మెలగాలి. ఏమంటున్నాడంటే లోక సువార్త 13వ అధ్యాయం 6వ వచనం కాడి నుంచి చదువుకుందాం. ఈ ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్లు పండ్లు వెదక వచ్చింది కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏవేళ వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మో, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. ఈ లైన్ మీరు అండర్లైన్ చేసుకోనండి. మొట్టమొదటిగా, లేకపోతే రాసుకోండి, గుర్తుంచుకోండి. మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే ఆయన సన్నిధిలో నిన్ను నాటుతాను అంటున్నాడండి. ద్రాక్ష తోటలో ఒక చెట్టును, ఒక భాగాన్ని, లేకపోతే ఒక చోటని తొలగించి వేసి ఏం చేశాడంటే అంజూరపు చెట్టును ఒకటిని నాటాడు. తర్వాత ఏం చేస్తున్నాడంటే ఆ చెట్టుకి ఫలించాలని, నేను ఉపమానం గురించి మాట్లాడతాను, మీరు రాసుకుంటారని నేను తెలియజేస్తున్నాను. రెండోది ఏం చేస్తున్నాడంటే దాని చుట్టూ త్రవ్వుతాను అంటున్నాడండి, రెండవ మాట. మూడవది ఏం చేస్తానంటే నీళ్లు పెడతాను అంటున్నాడండి. తర్వాత ఏం చేస్తున్నాడంటే సమృద్ధిగా ఆహారం దొరికినట్లు ఎరువు వేస్తాను అంటున్నాడండి. ఎన్ని పనులు చేస్తానంటున్నాడు? ఈ సంవత్సరం నిన్ను ఎన్ని పనులు చేస్తానంటున్నాడు? నీ గురించి ఆయన శ్రద్ధ తీసుకొని ఎన్ని పనులు చేస్తానంటున్నాడు? మొట్టమొదటిగా నిన్ను మందిరంలో నాటుతానంటున్నాడు. తర్వాతది చుట్టూ త్రవ్వుతాను, చక్కగా అన్నీ అందే విధంగా. తర్వాతది నీళ్లు పెడతాను, తర్వాతది ఎరువు వేస్తాను.
ఇంత శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? నీ గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడండి. 2024 మొత్తము ఎట్లా వెళ్ళావో, ఏ విధంగా ఉన్నావో, ఏ బాధలతో వెళ్ళావో మాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. ఇప్పుడు అంటున్నాడు 25 మటికి అలా ఉండదు, సమృద్ధిగా జీవించే విధంగా నేను చూస్తాను. అయితే మొట్టమొదటిగా నా మందిరంలో నిన్ను నాటుతాను. నాటినప్పుడు నువ్వు ఫలించాలి. నీ గురించి శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు నువ్వు ఫలించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ ఉపమానం గురించి కొంచెంసేపు మాట్లాడుకుందాం. ఒక మనుషుడు ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటాడంటండి. ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోటలో కొంచెం భాగాన్ని ఖాళీ చేసేసాడు అనుకుంటండి. ఖాళీ చేసేసేసి ఏం చేస్తున్నాడంటే అంజూరపు చెట్టు ఒకటి నాటుతున్నాడు. నాటినప్పుడు ఆయన వచ్చాడు, మొదటి సంవత్సరం వచ్చాడు, వెతికాడు, ఎలాంటి ఫలాలు కూడా లేవు. రెండో సంవత్సరం వచ్చాడు, వెతికాడు, ఎలాంటి ఫలాలు కూడా కల్పించాల. మూడో సంవత్సరం వచ్చాడు, వెతికినా కూడా ఎలాంటి ఫలాలు కూడా కనిపించాల. ఆయన మొత్తము ఎన్ని సంవత్సరాలు వచ్చి ఎదికి ఉండవచ్చు? చాలా మంది చెబుతూ ఉంటారు 7 సంవత్సరాలు వచ్చి ఎదికి ఉండవచ్చు అని చెబుతూ ఉంటారు. ఒకసారి చూద్దామా అది కూడా ఎలాగా అంటున్నారో ఒకసారి చూద్దామా. లేవియాకాండము 19వ అధ్యాయము 23-24 వచనం చదువుకుందాం. ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లు నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రంగా ఎంచవలెను. వాటి కాపు ఎక్కువగా ఉండునట్లు 3 సంవత్సరముల వరకు మీకు అపవిత్రంగా ఉండవలెను. వాటిని తినకూడదు. 4వ సంవత్సరమున వాటి ఫలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన ఆ శృతియాగ ద్రవ్యములగును. 5వ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును. చాలండి. ఆ తోట మళ్ళీ ఎన్నో సంవత్సరం వచ్చేటట్లయితే మొదటి 3 సంవత్సరాలు ఏమో అపవిత్రమని ఇశ్రాయేలు ప్రజలు ఏమని నమ్ముతారంటే, ఆ కానాను దేశంలో విత్తనం వేసిన తర్వాత ఒక దానిమ్మ చెట్టుని విత్తనంగా వేశారనుకోండి, ఒక చెట్టుని వేశారనుకోండి, ఆ యొక్క మొదటి సంవత్సరం రాగానే చూస్తారు బహుగా ఫలించినవి అనుకోండి, వాటిని కట్ చేసేసేసి అపవిత్రంగా పారేస్తారు. 2వ సంవత్సరం ఫలించినవి అనుకోండి, వాటిని కట్ చేసి దూరంగా పారేస్తారు. 3వ సంవత్సరం కూడా ఫలించినవి అనుకోండి, వాటిని కట్ చేసి దూరంగా పారేస్తారు. 4వ సంవత్సరం పండినవి అనుకోండి, కాయలు కాసినవి అనుకోండి, అవి తీసుకొచ్చి ఎక్కడిస్తారు? యెహోవాకు ప్రతిష్ఠితగా అర్పిస్తారు. 5వ సంవత్సరం వచ్చినాయి అనుకోండి, 5వ సంవత్సరం వచ్చి ఆ చెట్టు ఫలాలు తింటాడు. ఇప్పుడు 4 సంవత్సరాలు కూడా 3 సంవత్సరాలు పారవేశారు. 4వ సంవత్సరమే ఫలించిద్దని దేవుని మందిరానికి తీసుకెళ్దామని చూశాడు, కానీ అది కూడా అప్పుడు కూడా ఫలించాల. 5వ సంవత్సరం వచ్చి ఉండవచ్చు. ఇక్కడ లోక సువార్తలోకి వచ్చేద్దాం. ఇప్పుడు 13వ అధ్యాయము 6వ వచనం దగ్గరకు వచ్చేద్దాం. అయితే 5వ సంవత్సరం వచ్చాడు, ఫలించిద్ది అని చూశాడు, ఫలించాల. 6వ సంవత్సరం వచ్చాడు, ఫలించిద్దని చూశాడు, ఫలించాల. 7వ సంవత్సరం వచ్చి చూశాడు, 7వ సంవత్సరం కూడా ఫలించాల. అంటే 3 సంవత్సరాలు వచ్చి చూశాడు కాబట్టి 7 సంవత్సరములు. ఆ యొక్క 4 సంవత్సరంలో ఇది ఒక 3 సంవత్సరములు, 7 సంవత్సరములు వచ్చి ఆ చెట్టు దగ్గరికి వచ్చి పరిశీలన చేస్తున్నాడు. బైబిల్ గ్రంథం ప్రకారము 7 అంటే దేనికి సాదృశ్యము? సంపూర్ణతకు సాదృశ్యము. సంపూర్ణంగా ఆయన వచ్చాడు. ఈ సంవత్సరం ఫలించింది, ఈ సంవత్సరం ఫలించింది, ఈ సంవత్సరం ఫలించింది, ఈ సంవత్సరం ఫలించిందని వచ్చి ఎదురు చూశాడు. పేతురు దగ్గర కూడా ప్రభు ఎన్ని మార్లు క్షమించాలి ప్రభు అంటే ఏమంటున్నాడు? 7 మార్లేనా అంటే 77 మార్లు అంటే అంతే కదయ్యా. నువ్వు సఖ్యమైతే నీవు ఎంతగా క్షమించగలవో అంతగా క్షమించు అంటున్నాడండి. ప్రభువు కూడా అంతగా క్షమిస్తున్నాడేమో మనల్ని. ప్రతి సంవత్సరం వస్తున్నాడు, వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. 7 సంవత్సరం అంటే సంపూర్ణంగా ఆయన ఎదురు చూడవచ్చు. నువ్వు అనుకుంటున్నాడు ఈ సంవత్సరం అన్న ప్రేమ అనే ఫలం ఫలించిద్దేమో, కుటుంబంలో ప్రేమ అనే ఫలం ఫలించిద్దేమో, లేకపోతే దీర్ఘశాంతం అనే ఫలం ఫలించిద్దేమో, సంతోషం అనే ఫలం ఫలించిద్దేమో,
సమాధానం అనే ఫలం ఫలించిద్దేమో, దీర్ఘశాంతము లేకపోతే దయాళత్వము, ఆశ నిగ్రహము, ఇట్లాంటి అన్ని ఫలాలు ఫలించిద్దేమో అని ఎదురు చూసి ఉండవచ్చండి. కానీ ఎలాంటి ఫలాలు కూడా ఫలించకపోయినా సరే ప్రభువు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, మొట్టమొదటిగా మందిరంలో నాడతా, తర్వాత నీళ్లు వేస్తా, త్రువ్వుతాను, చక్కగా నీళ్లు ఏదైతే ఎరువు వేస్తే అది చక్కగా మొక్కకు అందిద్దో ఆ విధంగా శ్రద్ధ తీసుకుంటానయ్యా. ఇంకా తర్వాత ఏం చేస్తానంటే నీళ్లు పెడతాను. దప్పిక కొనుక్కుంటుందేమో, దప్పిక ఆకలితో ఉంటుందేమో, దాహం ఇస్తుందేమో అంటే సమృద్ధమైన వాక్యాన్ని లేకపోతే సమృద్ధమైన ప్రార్థనలను ఉంచుతానయ్యా, నీళ్లు అందే విధంగా చేస్తానయ్యా. మరొకటి ఏం చేస్తానంటే ఎరువు వేస్తానయ్యా అంటున్నాడు. నువ్వు ఇంతగా చేసినా సరే, ఇంతగా దూరంగా ఉన్నా సరే, ఇంతగా ఫలించుకోకుండా ఉన్నా సరే ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు. అంటే నువ్వెంతగా ఉండాలి, నువ్వెంతగా ప్రభు సన్నిధిలో కొనియాడుతూ వెళ్ళాలి. ఏ విధంగా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలి అంటే అన్నాలాగా నువ్వు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలండి. అందుకనే ఒక అద్భుతమైన పాట రాయబడి ఉంది. ఆ పాట పాడుకుందామా? గుడి విడువకుండా అన్నా కడు భక్తి ప్రార్థనలతో, గుడి విడువకుండా అన్నా కడు భక్తి ప్రార్థనలతో, విడువాక నిన్ను కొనియాడునట్లు నడిపించినావు దేవా, గుండువాక నిన్ను కొనియాడునట్లు నడిపించినావు దేవా. ఓ బాలయేసు దేవా, నా జోలలందుకోవా, నా బాలుడా పసి బాలుడా నా కొరకు వచ్చినావా, నా బాలుడా పసి బాలుడా నా కొరకు వచ్చినావా. హల్లెలూయా. ఆమె గుడి విడవకోకుండా కూడా ప్రభు సన్నిధిలో ఉందండి. ఆమె ఫలించలేదు, కానీ నువ్వు ఫలించావు. 3 బారుకోకుండా జీవితాన్ని ఫలింపజేశాడు. నీ కుటుంబంలో నీ బిడ్డలు సంతోషంగా ఉంటున్నారు, 5 ఏళ్ళు వెళుతున్నారు, 5 ఏళ్ళు నోట్లో పెట్టుకుంటున్నారు. అదేవిధంగా అన్నిట్లోనూ సమృద్ధిగా ఉంటుంది. అనారోగ్యాలు వచ్చినప్పుడు కూడా ఆయన నా ప్రభు విడిపించాడు నిన్ను. ఈ తల్లి గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఆ చెట్టును ఉండనిచ్చాడు కాబట్టి ఇంకా మనం ఇంకనూ ఏ విధంగా మనం స్తుతించాలి, ఆరాధించాలి. ఈ తల్లి గురించి ఆలోచిస్తే ఈ తల్లికి ఏం అవసరం ఉందండి? ప్రభువా నా బిడ్డలను దీవించు ప్రభువా అని మందిరానికి వెళ్ళి అడగాల? లేకపోతే ప్రభువా రైతుని భాగాల్లో ఉపవాసం ఉంటున్నాను ప్రభువా, నా పంట పొలాలు ఫలించాలి ప్రభువా అని అడగాల? లేకపోతే ప్రభువా నేను 10 మందిలో గొప్పదాన్ని అవ్వాలి ప్రభువా అని అడగాలంటారా? ఈ తల్లి గురించి ఆలోచించుకుంటే ఏం అడగాలండి? ఈ తల్లి అడిగి ఉండవచ్చు, నేను ఫలించాలి అంటే ప్రభువా ప్రేమ అనే ఫలం ఫలించాలి ప్రభువా. ఏ ప్రేమ ఫలించాలి ప్రభువా? నిన్నే ఎక్కువగా ప్రేమించే ఫలం ఫలించాలి ప్రభువా. ప్రభువా నేను ఫలించాలి ప్రభువా, దీర్ఘశాంతము అనే ఫలం ఫలించాలి ప్రభువా అన్న ఈ విధంగా ప్రార్థన చేసి ఉండవచ్చు. ప్రభువా ఆశ నిగ్రహం కలిగి ఉండాలి ప్రభువా. నేను లోకంలోకి వెళుతున్నప్పుడు నన్ను ఎన్నెన్నో ఆశలు కలిగిస్తూ ఉంటాయి ప్రభువా. ప్రభువా ఈ చెట్టు నన్ను ఈ సంవత్సరం ఉండనిచ్చావు కదా ప్రభువా, ఆ ఆశ నిగ్రహం కలిగి ఉండాలి ప్రభువా. ప్రభువా నేను మంచితనం కలిగి ఉండాలి ప్రభువా. లేకపోతే ప్రభువా ఫలాంతి కలిగి ఉండాలి ప్రభువా, ఆత్మీయస్థితిలో కలిగి ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేసి ఉండవచ్చండి. ఆమె ఫలించింది. భౌతికంగా ఆమె 3గా మిగిలిపోయింది, కానీ ఆత్మీయ సారంలో ఆమె ఫలించింది, ఆస్వాదించబడింది. ఈరోజు నిన్నే అదే కోరుకుంటున్నాడు నా ప్రభు. ఆత్మీయ సారంగా ఫలిస్తున్నావా? మంచితనం కలిగి ఉంటున్నావా? నా మీద నువ్వు ప్రేమ కలిగి ఉంటున్నావా? లేకపోతే లోకాశల గురించే ప్రేమ కలిగి ఉంటున్నావా? దేని గురించి ప్రేమ కలిగి ఉంటున్నావు? దేని గురించి కలిగి ఉంటున్నావు అని
ఒక ప్రశ్న వేస్తున్నాడండి. ఈ తల్లి ఏ విధంగా ఫలించిందంటే ఆత్మ ఫలాలు కలిగి ఫలించింది. భౌతికమైన ఫలాలు ఆమెకి అనవసరం అనుకుందనుకుంటా. ప్రభువా నీతోనే నేను గడపాలి ప్రభువా అని ఫలిస్తూ వెళుతుందండి. ఈ సంవత్సరం 2025లో ప్రభు అంటున్నాడు, నేను ముగిచేస్తున్నాను, నిశ్చయంగా నా మందిరంలో నిన్ను ఆడుతా, నా కనుదృష్టి నీ మీద ఉండే విధంగా చూస్తా, నిన్ను త్రవ్వుతాను, త్రవ్వి నీళ్లు పోస్తాను, ఎరువు వేస్తాను. ఇలాంటి ఫలాలు అంటే మందిరం ఏడవకోకుండా ఫలించే ఫలం ఫలిస్తావా? ఇంకోటి ఉపవాస ప్రార్థన అనే ఫలం ఫలిస్తావా? ఇంకొకటి సేవ చేసే అంటే దేవుని పని చేసే ఫలంను ఫలిస్తావా? నా గురించి లాస్ట్లో ఏం చేసింది ఆ తల్లి? ఏం చేసింది? ఒకసారి లోక సువార్తలోనే ఉన్నాం కదా, ఆ 2వ అధ్యాయం లాస్ట్లో ఏం చెప్పిందంటే 38వ వచనం 38 కొనియాడి విమోచన కొరకు మాట్లాడు. ఏం చెబుతుంది? ఆయన గురించి విమోచన కోసం ఎదురు చూస్తున్నావు కదా. అనారోగ్యం ఒకరి దగ్గరికి వెళ్ళండి. ఒక ఉదాహరణకి చూద్దాను. నేనే ఉన్నాను అనుకోండి, నేను జ్వరం వచ్చింది నాకు, ఉదాహరణకేనండి. నేను చాలా పనులు చేయాలి. ఇప్పుడు కూడా నవ్వుకోవట్లే కొంతమంది. దేవుడు ఈ నవ్వు మీ సంవత్సరం అంతా ఉంచునుగాక. నవ్విన వాళ్ళందరికీ, నవ్విన వాళ్ళు అందరి కుటుంబాల్లో దేవుడు ఇలాంటి నవ్వే ఉంచునుగాక. అయితే ఉదాహరణకు చెబుతున్నా, నాకు జ్వరం వచ్చింది అనుకోండి, నేను ఆ జ్వరంలో బాధపడుతున్నా, ఆ అట్టడుగు స్థాయిలోకి అంటే మూలన పడిపోయా. తర్వాత ఆ ప్రభువుకు మొరబెట్టగా ఆ ప్రభు ఏం చేశాడంటే నన్ను విడిపించాడు, ఆ అనారోగ్యం నుంచి విడిపించాడు. విడిపించిన తర్వాత నేను వెళుతూ ఉన్నా, ఒకరింటికి వెళ్ళా. ఒకరింటికి వెళ్ళిన తర్వాత, అయ్యా నేను మూలన పడిపోయినా, అయ్యా నాకు అనారోగ్యం వచ్చిందయ్యా అని అన్నారు. సరేనమ్మా అని చెప్పేసి వచ్చేసా. నేను సరేనమ్మా అని చెప్పేసి వచ్చేసా. అది సఖ్యతేనంటారా? కాదు. ఈ 2025లో ఈ పని చేయాలండి అందరూ. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరామర్శించి, అయ్యా నాకు జ్వరము ఈ విధంగానే వచ్చిందయ్యా, నాకు నేను ఏం చేశానో తెలుసా? ప్రభు సన్నిధిలో మొరపెట్టా. ప్రభు సన్నిధిలో మొరపెట్టి ఈ జ్వరాన్ని నుంచి విడుదల పొందుకున్నానయ్యా అని. ఉదాహరణ గురించేనండి నేను మాట్లాడేది ఈ మాట. ఈ జ్వరాన్ని గురించి నేను విడుదల పొందుకున్నానయ్యా, లేకపోతే ఫలాని పాపంలో పడి ఉన్నా, ఆ పాపాన్ని నుంచి నేను విడుదల పొందుకున్నా, లేకపోతే ఫలాని విషయంలో నేను ఉన్నా, ఆ బాధ నుంచి విడుదల పొందుకున్నా అని ఎవరికన్నా ప్రకటిస్తావా ఈ సంవత్సరం నువ్వు? ఈ తల్లి విమోచన కొరకు ఎదురు చూసుకున్న వారందరి విమోచన కొరకు, కనిపెట్టుకున్న వారందరి కొరకు ఆయన గురించి మాట్లాడుచుండెను. అయ్యా యేసయ్య ఉన్నాడయ్యా, ప్రభు ఉన్నాడు నిన్ను విడిపించడానికి, నీ అనారోగ్యం నుంచి విడుదల కలిగించడానికి, నీ పాపాన్ని నుంచి విడుదల కలిగించడానికి, లేకపోతే వేదంలో ఉన్నావా ఆ వేదంలో నుంచి విడిపించడానికి ప్రభు ఉన్నాడయ్యా అని ప్రకటిస్తావా? ఎలాంటి ఫలాలు ఫలిస్తావా, లేకపోతే భౌతికమైన ఫలాలు ఫలిస్తావా? నీ ఇష్టమేనండి, నీ చేతిలోకి అప్పగిస్తున్నాడు. ఒక్క మాట, లాస్ట్గా నేను ఒక మాట చూస్తున్నాను. ఇలాంటి వ్యక్తుల గురించినేమో కదా ప్రభు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఉంటాడు. అవునంటారా కాదంటారా? ఇలాంటి వ్యక్తులే కదా వీరు నమ్మకంగా నా కోసం జీవించేవారే కాబట్టి వీరు నిత్యంగా నా పక్కనే వేసుకొని కూర్చోబెట్టాలని ఆయన ఆ పరలోకం నుంచి కూడా విడిచిపెట్టి వచ్చాడు కదా. అవునంటారా కాదంటారా? మరి ఇలాంటి నమ్మకత్వంతో మనం జీవిద్దామండి. దేవుని మందిరాన్ని విడిచిపెట్టుకోకుండా ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య గురించి ప్రార్థన చేస్తూ, ఉపవాస ప్రార్థన చేస్తూ, ఆయన్ని కొనియాడుతూ, సేవ చేస్తూ, మందిరంలో సేవ చేస్తూ ఆయన గురించి ప్రకటన చేస్తావా? ఎలాంటి ఫలాలు ఫలిస్తావా? ప్రేమతో కోరుకుంటున్నాడు. ఆయన కూడా ఒక వాగ్దానం చేస్తున్నాడు నీతో. నువ్వు కూడా ఈరోజు ఒక వాగ్దానం చేయి. ఆయన వాగ్దానం ఏంటంటే, నా సన్నిధిలో నిన్ను నాటుకుంటా, అంటే నీతో పాటు నేను ఉంటానయ్యా, నా సన్నిధి నీతో పాటు ఉండిద్దయ్యా, నాతో పాటే నాటుకుంటా మొక్కని. అదేవిధంగా ఏం చేస్తానంటే త్రువ్వుతా చుట్టూ, ఎటు ఎరువు కానీ నీళ్లు కానీ బయటికి వెళ్లకుండా చుట్టూ త్రవ్వి నీ మొక్కకే అందే విధంగా సహాయం చేస్తా. పక్కన మొక్కల గురించి నాకు అనవసరం, నీ మొక్కకే నీళ్ళు అందేటట్టు, ఎరువు అందేటట్టు నేను చేస్తా. అందుకని నేను త్రవ్వుతా. తర్వాత ఏం చేస్తాను తెలుసా? నీళ్లు అందిస్తా. తర్వాత ఏం చేస్తానని తెలుసా? ఆహారం కూడా, ఎరువు కూడా పెడతానని ఆయన ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు కూడా ఒక వాగ్దానం చేస్తావా? దేవా
నిన్ను మందిరాన్ని విడిచిపెట్టాను ప్రభువా. ఉపవాస ప్రార్థనలో ఉంటాను ప్రభువా. అదేవిధంగా రాత్రి పగలు ఉపవాస ప్రార్థనలో ఉంటాను ప్రభువా. అదేవిధంగా ఆ సేవ చేస్తాను ప్రభువా. మందిరంలో ఏదైనా పని చేయాలంటే పని చేస్తాను ప్రభువా. ఇంకోటి 4వది ఏం చేస్తుంది? ప్రకటిస్తాను ప్రభువా. బాధలు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, వేదనలు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి నేను ప్రకటిస్తాను ప్రభువా అని ఒక వాగ్దానం చేస్తారా ఈరోజు? వాగ్దానం చేసే వాళ్ళందరూ నాతో పాటు ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన నీతో వాగ్దానం చేశాడు కాబట్టి ఈరోజు నువ్వు ఆయనతో వాగ్దానం చేద్దాం. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. అయ్యా, మేము వాగ్దానాలు పొందుకుంటమే కాదు నాయన, వాగ్దానాలు తగినట్లు ప్రభువా మేము జీవించే విధానం సహాయం చేయ ప్రభు. జీవించే విధానానికి ఉండే విధంగా సహాయం చేయమని బ్రతిమడుకున్నాం నాయన. నీకే వందనాలు. బలమైన దేవా, బలమైన కార్యాలు చేయండి అయ్యా ప్రభా. ఈరోజు మాతో వాగ్దానం చేస్తున్నామని మేము నమ్ముతున్నాం ప్రభా. ఈ వాగ్దానం ద్వారా నేను నమ్ముతున్నాను ప్రభా. ఈ వాక్యం ద్వారా నేను నమ్ముతున్నాను ప్రభా. నీ సన్నిధుల్లోనే నాటుతున్నావని మేము నమ్ముతున్నాను నాయన. అదేవిధంగా ప్రభా త్రవ్వుతానంటున్నావు ప్రభా. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నావు అంటున్నావు ప్రభా. అదేవిధంగా నీరు పోస్తానంటున్నావు ప్రభా దాహంతో ఉన్నప్పుడు నాయన. అదేవిధంగా ప్రభా ఎరువు వేస్తానంటున్నావు ప్రభా. బలంగా నేను కాయలు ఫలాలు అందించాలని తండ్రి ఇంతగా వాగ్దానం చేస్తున్నావు కాబట్టి ప్రభా నేను కూడా వాగ్దానం చేస్తున్నాను ప్రభా. హన్నాలాగా గుడి విడవకోకుండా, మందిరం విడవకోకుండా ఉంటానని. అదేవిధంగా ప్రభా నీ మందిరంలో తండ్రి రేత్రి పగళ్ళు ఉపవాస ప్రార్థనలో గడుపుతానని తండ్రి వాగ్దానం చేస్తున్నానయ్యా, వాగ్దానం చేస్తున్నానయ్యా. అదేవిధంగా నీ మందిరంలో నిన్ను సేవ చేసే విధంగా ఉంటానని వాగ్దానం చేస్తున్నామయ్యా. అదేవిధంగా తండ్రి 4వది ప్రభా, నాలాగా బాధలో ఉన్న, వేదనలో ఉన్న వ్యక్తులకి దగ్గరికి వెళ్ళి నేను సువార్త ప్రకటిస్తానని నేను కూడా వాగ్దానం చేస్తున్నాను ప్రభా. నేను నా వాగ్దానాన్ని తప్పిపోవద్దు నాయన, నువ్వు నీ వాగ్దానాన్ని తప్పిపోవద్దు ప్రభా. మన ఇద్దరము తండ్రి ఏకమై తండ్రి బహుగా ఫలించలాగిన సహాయం చేయమని బ్రతిమాడుకున్నాం ప్రభా. ఈ సంవత్సరం కూడా ఈ చెట్టును ఉండనిమ్మన్నట్లుగా ప్రభా ఎంత గడ్డుపడ్డావో నాయన, అందుని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. బాధల్లో ఉన్నామయ్యా, వేదల్లో ఉన్నామయ్యా, మాకు సమృద్ధిని కలిగింప చేయవా నాయన, సంతోషాన్ని కలిగింప చేయవా ప్రభా. ఆమె బెత్లెహేములోకి వెళ్ళగానే సమృద్ధి వచ్చింది ప్రభా. మోయాబుని విడిచి తండ్రి మా బాధల్లోనూ మా వేదల్లోనూ తండ్రి నిన్ను విడిచిపెట్టుకోకుండా సమృద్ధిగా జీవించే విధంగా సహాయం చేయ ప్రభా అని మేము బ్రతిమలాడుకుంటున్నాం నాయన. అయ్యా ప్రభా, నా అంత వయసు కలిగిన వారే, నాకంటే బలం కలిగిన వారే, నాకంటే జ్ఞానం కలిగిన వారే ఈ భూమి మీద లేరు ప్రభువా. నన్ను ఈ విధంగా ఉంచినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. మా బిడ్డల చుట్టూతో నీ కాపుదల కంచి ఉంచు, మా బిడ్డల చుట్టూతో నీ కాపుదల కంచి ఉంచు. ఆ జ్వరాల్ని అయ్యా ప్రభు ఏదైతే బలహీనతలు ఉన్నాయో వాటన్నిటిని ఎదురేసంలో కొట్టివేస్తున్నాం ప్రభా. సమృద్ధినించు. మా ఆత్మస్థితిని పడవేసే సాతాను గుంపుని నజరేస్తున్నాములో బంధిస్తున్నాం ప్రభా. 2025లో తండ్రి మా ఆత్మస్థితిని పడివేయకుండా ఉండేలాగిన సహాయం చేయమని బ్రతిమాడుకున్నాం ప్రభా. మేము అన్ని విషయాల్లో బహుగా ఫలించాలి నాయన. యేసేవుడు ఫలించుడు కొమ్మనుడు తండ్రి, మా ప్రియ బిడ్డలందరూ బహుగా ఫలించాలి కాబట్టి తండ్రి దీవించండి, ఆస్వాదించండి. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి ప్రభా. నీతోనే అంటుకట్టబడే బిడ్డలుగా ఉండలాగిన సహాయం చేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా గురించి, మా కుటుంబాల గురించి ప్రార్థన చేయండి. మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం.